తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కల్పించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. చిట్యాల మండల కేంద్రంలో మందల రవీందర్ రెడ్డి, పైడిపల్లి రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. కాగా మండలాధ్యక్షుడిగా యుగేందర్ను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఇప్పటి వరకు తగిన గుర్తింపు, సంక్షేమ పథకాలు అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి రుణాలు, ఇళ్ల స్థలాలు, సాగు భూముల వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వమైన తెలంగాణ ఉద్యమకారులను అధికారికంగా గుర్తించి ఒక్కో ఉద్యమకారునికి 5 ఎకరాల సాగు భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పెన్షన్, అలాగే వారి పిల్లలకు ఆరోగ్య భద్రత కల్పించే విధంగా హెల్త్ కార్డులు అందించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల కమిటీని వేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమ శ్రీనివాస్ గారి, వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల కమిటీని వేయడం జరిగింది. ఈ యొక్క కమిటీకి చిట్యాల మండలంలోని తెలంగాణ ఉద్యమకారులంతా అధిక సంఖ్యలో హాజరై ఈ కమిటీని విజయవంతం చేయడం జరిగింది. తప్పకుండా ఈ ఉద్యమకారుల ఫోరం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ అమలు చేసేంత వరకు శాంతియుత పద్ధతిలో ప్రొటెక్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకైతే ఆశాభావం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే విధంగా మరి కేశవరావు గారి అధ్యక్షన ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజమైన ఉద్యమకారులను గుర్తించి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, అదేవిధంగా ముఖ్యంగా మేము కోరుకునేది ఏదంటే తెలంగాణ ఉద్యమకారుల పిల్లలకు విద్యా రంగంలో కావచ్చు, ఉపాధి రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ రంగంలో కావచ్చు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హెల్త్ కార్డులు కూడా ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమకారుల ఫోరం చిట్యాల మండలాధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించిన చిట్యాల మండల ఉద్యమకారులందరికీ, పార్టీలకు అతీతంగా అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ఎన్నికకి మరి సహకరించిన జిల్లా కమిటీ వచ్చిన పెద్దలందరికీ పోరాట వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే మరి నష్టపోయినలో వారందరి లిస్టు తీసుకొని మరి రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ అనుసంధానంగా పనిచేస్తూ నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి పనిచేస్తానని, ఎన్ని పనులున్నా మరి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పనిచేసినామో ఈరోజు మన హక్కుల కోసం, తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ సాధించుకునే దిశగా మరి అడుగులు వేస్తానని అందరికీ మాటిస్తూ జై తెలంగాణ. ఏకైక లక్ష్యంగా గత 9 సంవత్సరాల క్రితం డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారులం పురుడు పోసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కొరకు మండల స్థాయిలో, గ్రామాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పోరాట కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆ 9 సంవత్సరాల కృషి ఫలితంగానే నేడు ప్రభుత్వం మేనిఫెస్టో కమిటీలో అనేక పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ దృష్టితోనే హైకోర్టులో వేయడం, హైకోర్టు కూడా సానుకూలంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతిదీ ఉద్యమకారులకు అందించాలని చెప్పడం, ఈరోజు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం, ఆఫీస్ ఏర్పాటు చేయడం, చట్టబద్ధత కల్పించడం కూడా జరిగింది. ప్రభుత్వం కాలయాపన చేయకుండా కాల పరిమితి విధించి ఈ కట్ ఆఫ్ డేట్ అనేది ఒకటి పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మొత్తము మండల కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు అన్నిటినీ పూర్తి చేసి ప్రభుత్వం మీద తొందరగా ఈ కార్యక్రమాలను చేసి ఉద్యమకారులకు అన్ని సంక్షేమ పథకాలు అందజేసే భాగంగా ఈరోజు చిట్యాల మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నేను విజ్ఞప్తి చేసేదంటే ప్రభుత్వానికి కమిటీ ఏర్పాటు చేసిరు, సంతోషం, సంప్రదింపులు చేస్తున్నారు, సంతోషం. కానీ కాల పరిమితి నుంచి ఒక 2-3 నెలల లోపలనే అందరికీ ప్రతిఫలాలు అందించేలాగా, కేసులు బైండ్ ఓవర్లే ప్రాతిపదిక కాకుండా, ఫోటోలు పత్రికలే ప్రాతిపదిక కాకుండా పలు ఉద్యమ సంఘాలలో, పార్టీలలో ఉద్యమకారులు పనిచేసారు. ఆ ఉద్యమ సంఘాలు, పార్టీల నాయకుల ద్వారా కూడా పేర్లు సేకరించి ఎలాంటి కేసులు, ఫోటోలు, ఆధారాలు లేని ఉద్యమకారులను కూడా గుర్తించి తొందరగా గుర్తింపు కార్డులు ఇచ్చి స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినట్టుగా గౌరవము ప్రతి జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో కానీ అలాంటి గౌరవము, అలాగే జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఇచ్చిన విధంగా పెన్షన్ సౌకర్యము, ఇల్లు, ఇంటి స్థలము, విద్యా వైద్య రంగాలలో రిజర్వేషను, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ